హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పు గోంగూర అంటే గోంగూర పప్పుని ముందుగా తాలింపు వేసేసి గోంగూరని ఈ పప్పు రెడీ చేసుకుంటామండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం కందిపప్పుని ముందుగానే ఉడికించేసుకోవాలండి ఇలా మెత్తగా. ఇప్పుడు గోంగూరని ఒక 7-8 కట్టలు తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేయండి. వాటర్ అంతా పోయే వరకు మనం ఒక జల్లి గంటలో వేసేసి వాటర్ పోయేదాకా ఆ గోంగూరని అందులో ఉంచాలి. ఈలోపు కళాయి వేడి చేసి నూనె ఒక 4-5 స్పూన్లు వేసేసి దీంట్లో ఆవాలు 1 స్పూను, అలాగే జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి ఒక 4-5, అలాగే ఎండుమిర్చి ఒక 4-5 పడతాయి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఒక 2 నిమిషాల పాటు. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇది బాగా మాడకుండా ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా మాడితే పప్పుకి ఫ్లేవర్ అంత చక్కగా ఉండదు. ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా పసుపు వేసేయండి దీంట్లోనే. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి జల్లి గంటలో వాటర్ పోయే వరకు ఉంచిన గోంగూరని దీంట్లో వేసేయాలి. మామూలుగా పప్పు మనం డైరెక్ట్గా కందిపప్పులో కడిగేసి గోంగూర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి చేస్తాం కదా, అలా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాము. ఇది ముందుగా తాలింపు వేసి ఆ పప్పుని ఇందులో కలిపేసుకుంటాము. ఇప్పుడు ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ లాగా వస్తుంటుంది, కొద్దిసేపు ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోండి. కారం 1 స్పూన్ పడుతుంది. మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ పచ్చిమిర్చితో కూడా డైరెక్ట్ ఇలా పప్పు దీంట్లో వేసేసి రెడీ చేసుకోవచ్చు. దీంట్లోనే మనం ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఆకులు ఉంటుంది కదా గోంగూర, అలా కాకుండా కొద్దిసేపు అలా మెత్తగా రుబ్బండి. కొద్దిగా పులుపు కూడా గోంగూరలేదు మనకి పప్పుకు పడుతుంది. ఇలా చేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. దీంట్లోనే మనం ఉడికించిన పప్పును కూడా వేసేయాలి. ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది. ముందుగా కలిపిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసేసుకోండి. దీంట్లోనే తగినంత ఉప్పు ఇప్పుడు టేస్ట్ చూసి మరికొంత కూడా వేసుకోవచ్చు. పులుపు కూడా సరిపోతుందండి. గోంగూరని మెత్తగా ఇలా కొద్దిసేపు రుబ్బండి. రుబ్బితే కానీ మనకి ఈ పులుపు దీంట్లో పప్పులోకి పడుతుంది. ఇప్పుడు మనకి ఈజీగా తొందరగా కూడా అవుతుందండి ఈ రకంగా చేసుకుంటే. తగినంత కరివేపాకు కూడా వేసేయండి. తాలింపులో వేసుకోవచ్చు, నేను ఇప్పుడు కూడా వేసాను, ఏం కాదు. కొంచెం ఒక ఫ్లేవర్ మనకి పడుతుంది. ఇలా కూడా వేసుకోవచ్చండి కరివేపాకు. దీంట్లోనే కొత్తిమీర కూడా చివరిగా వేసేయండి. ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయింది. ఇది రోటీలో కానీ రైస్లో కానీ వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా కూడా మీరు పప్పు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.